గైస్, వెల్కమ్ టు మై అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మేము బల్గంపేటకి అయితే వెళ్తున్నాం. బల్గంపేటకు ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు మొత్తం చూపిస్తా. బల్గంపేట మాకు అయిన ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తా. బల్గంపేట అయితే బయలుదేరుతున్నాం. మేమైతే ఆటోలో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంది బల్గంపేట, నేను ఉండే లొకేషన్ నుంచి. ఇప్పుడు మీకు రూట్లో వెళ్తున్నప్పుడు కలుస్తా. అయితే స్టార్ట్ అయిపోతున్నాం. గైస్, మేమైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. బల్గంపేట ఇంకా కొంచెం దూరంలోనే ఉంది మా ఇంటి దగ్గర నుంచి అయితే. గైస్, మన ఛానల్కి అయితే 1.5K అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇలానే కొనసాగించండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే మన లైన్లోనే ఉన్నాయి. కొంచెం టైం దొరకక నేనే పెట్టట్లేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే మనకు వ్లాగ్స్ అయితే మంచిగా వీక్లీ ఒక వ్లాగ్ అనేది అయితే కంపల్సరీ వస్తుంది. ఇంకా షార్ట్స్ అయితే డైలీ అన్నా, లేకపోతే ట్వైస్, లేకపోతే రోజుకి ఒకటి వ్లాగ్ అన్నా, లేకపోతే వీక్కి 3-4 షార్ట్స్ అన్న అట్లా వచ్చేస్తాయి. మనమైతే దగ్గరకు వచ్చేస్తున్నాం. గుడి అయితే 3 o'clock అయితే బంద్ చేస్తారు అంటే అయితే మనం 3 o'clock కంటే ముందే పోవాలి. ఇప్పుడే 2:30 అట్లా అవుతుంది. మేము వెళ్ళేసరికి ఏమవుతుందో తెలియదు. గుడి దగ్గరికి వెళ్ళాక కలుసుకుందాం గైస్. ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసినాం. గుడికాడ అయితే మొత్తం గుడి అయితే క్లోజ్ అయిపోయింది. 1 o'clock క్లోజ్ అయిపోతుందంట. మళ్ళీ 3 o'clock తెలుసుకుంటుంది. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంది గైస్. ఇదైతే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది గుడి, అమ్మవారి గుడి, బల్గంపేట ఎల్లమ్మ దేవి గుడి అయితే. సో మనకు మెయిన్ రోడ్ పైన అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు అమ్మవారి స్టాచ్యూ చూస్తున్నారు కదా. ఇంతకుముందు అయితే ఇక్కడైతే షెడ్ అనేది అయితే లేదు. ఇక్కడ ఇంత మన గుడి కట్టినప్పుడు అయితే షెడ్ అనేది లేదు. ఇంతకుముందు రీసెంట్గా 2-3 years బ్యాక్ అయితే వేశారు. చూస్తున్నారుగా, ఇదే బల్గంపేట అమ్మవారి గుడి. ట్రాఫిక్ చూస్తున్నారు కదా. మేము వచ్చిన రోజు అయితే సండే కూడా కాదు, అయినా కానీ చాలా రేంజ్లో ట్రాఫిక్ ఉంది గైస్. చూస్తున్నారు కదా, ఇది అమ్మవారి గుడి ఆపోజిట్ ఉన్న పూజా షాప్స్ ఇవన్నీ. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అమ్మవారి గుడి అయితే బంద్ చేశారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బయటనే కూర్చున్నారు. మేము కూడా బయటనే ఉన్నాం, గుడి కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. ఈ గుడికి మెయిన్ హైలైట్ వచ్చేసి అయితే బల్గంపేట అమ్మవారి గుడి ముంగట ఉండే ఈ స్టాచ్యూ అయితే ఒక రేంజ్లో ఉండేది. ఇంతకుముందు అయితే ఇక్కడ షెడ్ లేకుండే. చూస్తున్నారు కదా, భక్తులకి ఏమి ఇబ్బంది కాకుండా షెడ్ వేయించారు. ఆ షెడ్ వల్ల అమ్మవారి విగ్రహం కొంచెం కనబడదు, కానీ లేకపోతే ఒక రేంజ్లో కనబడుతుంది అమ్మవారి విగ్రహం. గైస్, అమ్మవారి గుడి ముంగటైతే చూస్తున్నారు కదా క్రౌడ్. ఈ క్రౌడ్ అంతా అమ్మవారి కోసం వెయిట్ చేసి 3 o'clock వచ్చి వెయిట్ చేసిన వీళ్ళందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఎప్పుడు వెళ్దామనే ఉంది. మేము కూడా అదే లైన్లో ఉన్నాం. ఇంకా చూడండి ఇంకా ఎట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోతుంది. లోపల ఇది గర్భగుడి. ఇక్కడ అమ్మవారిని బియ్యం పూసేది ఏమన్నా ఉంటే ఇక్కడ అమ్మవారిని బియ్యం పూస్తారు. మీరు తెచ్చే సామాన్లు పండుగ గారే మొత్తం బియ్యము అవన్నీ వేసి కాయని ఆ పనులన్నీ చేసేసుకుంటాడు. ఇంకా దాని తర్వాత మీరు కొబ్బరికాయలు కొట్టడానికి గుడి బయట రైట్ సైడే ఉంటాయి. అక్కడ వెళ్ళి కొబ్బరికాయలు కావాలంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొట్టి మరి మీకు ఇస్తారు. ఇంకా ఇది లోపల బల్గంపేట లోపల ఎంట్రన్స్. ఇంకా లోపల వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పోలీస్ వాళ్ళు అనేది నేను లోపల పెట్టేసిన. చూడండి, కొంచెం అయితే లుక్ చూపిస్తున్నా గైస్. దర్శనం అయితే అయిపోయింది మాది. వీడియో అయితే తీయలేకపోయాను, ఏమనుకోకండి. ఇంకా చూస్తున్నా కదా అమ్మవారి ప్రతి ఒక్క రూపాలు, అమ్మవారి ఎర్ర ఊషమ, నల్ల ఊషమ అని ప్రతి ఒక్క స్టేజ్లో అంటే ప్రతి ఒక్క ప్రకారం అనేది ఇక్కడ చూపించాను. ఎంత బల్గంపేట వెళ్ళమ్మ టెంపుల్ అనేది కంపల్సరీ చూపించాను. వేరే వైబ్స్ వేరేగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోపల అమ్మవారి ఇది బల్గంపేట అయితే అయిపోయింది. ఇంకా మేమైతే పోతున్నాం బయటికి. బల్గంపేట వెళ్ళి మన నుంచి అయితే బయటికి పోతున్నాం. ఇదే మా ఫ్యామిలీ.